ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం కావాలంటే ఏమైనా చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు ఏం చేయకూడదు. స్ట్రాటజికలీ మనం క్వైట్గా ఉండాలి. ఎందుకంటే ఒకవైపు యుఎస్ అక్కడ ఉన్నారు, వాళ్ళు చైనా మీద నిఘా పెట్టడానికి బంగ్లాదేశ్ని ఉపయోగిస్తున్నారు. పోర్ట్ వైపు నుంచి నార్త్ బంగ్లాదేశ్ నుంచి కూడా వాళ్ళు చైనా వైపు ఏం చేస్తున్నారు, చైనా అని చూస్తున్నారు. ఇటువైపు ఏమో మనం చూస్తున్నాం, ఇక్కడ పాకిస్తాన్ కూడా వచ్చి వాళ్ళకి సహాయం ఇస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వచ్చారు, వాళ్ళ ప్రధానమంత్రి వస్తున్నారు. వాళ్ళు వచ్చి పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కి ఎట్లా మైత్రి కుదిరింది? బద్ద విరోధులు, ఓన్లీ మన శత్రువు వల్లనే శత్రు మిత్రు అయిపోయాడా? అంతే, వాళ్ళకి రిలీజియన్ అండి, వాళ్ళ రిలీజియన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. మిగతా ఇస్లాం కాకుంటే ఎవరైనా కానీ వాళ్ళు కాఫీర్లు. తో బంగ్లాదేశ్ లో ఉన్న జమాయిత్, ఇప్పుడు బంగ్లాదేశ్ లో మెయిన్ గా ఒకటే పొలిటికల్ పార్టీ మిగిలిపోయింది, బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఎవరు? ఖలీదా జియా వాళ్ళ పార్టీ. ఆమె ఏమో క్రిటికల్ గా లండన్ లో ఉంది, వెంటిలేటర్ లో ఉంది, ఆమె బతకడం చాలా కష్టం. వాళ్ళ కొడుకు ఇప్పుడు బంగ్లాదేశ్ లో క్యాంపెయిన్ మొదలు పెడుతున్నాడు. బంగ్లాదేశ్ ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే రెండు మేజర్ ఇన్సిడెంట్స్ ఇంకా బంగ్లాదేశ్ లో రాబోతుంది వచ్చే నెలల్లో. ఒకటి అక్కడ ఎలక్షన్, అది ఫిబ్రవరిలో జరగవచ్చు అంటున్నారు, కానీ నాకు ఇప్పుడైతే డౌట్ ఉంది ఫిబ్రవరిలో ఏమైనా జరుగుతుందో లేదో. రెండవది రెఫరెండం, అంటే మనకు ఒక రాష్ట్రపతి కావాలి, ఆ రాష్ట్రపతి పవర్ ఏముండాలి, రాష్ట్రపతికి ఎట్లాంటి పవర్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక రెఫరెండం. అది కాకుండా వాళ్ళ లోవర్ హౌస్, వాళ్ళ అప్పర్ హౌస్ అంటారు మన రాజ్యసభ లాగా, అక్కడికి నామినేషన్ చేయడానికి ఇక్కడ లోవర్ హౌస్ లో వచ్చిన ఓట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి 35% ఓట్లు వచ్చింది అనుకోండి, లేకుంటే 40% ఓట్లు వస్తే వాళ్ళు 40% మందిని వాళ్ళ అప్పర్ హౌస్ కి నామినేట్ చేసుకోవచ్చు. ఇది కొత్త ఒక పద్ధతి తీసుకొస్తున్నారు వాళ్ళు. అది కాకుండా ఇప్పుడు ఎలక్ట్ కావబోతున్న ప్రధానమంత్రి ఎవరైనా కానివ్వండి, వాళ్ళ పవర్లు తగ్గించడం, వాళ్ళకంత పవర్ లేకుండా ప్రెసిడెంట్ కూడా పవర్ ఇస్తారు. ప్రెసిడెంట్ ఒక నామినేటెడ్ మనిషి, ప్రెసిడెంట్ కి పవర్ లేకుండా దీనికన్నా ముందు మనలాగానే, మన ప్రెసిడెంట్ లాగానే వాళ్ళు కూడా ఒక టైటిల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉండే వాళ్ళు. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రెసిడెంట్ పవర్ ఎక్కువ చేసి ప్రైమ్ మినిస్టర్ పవర్ తగ్గించి 50% ఇక్కడ చేసి 50% అక్కడికి ఇస్తున్నారు. ఇది బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఇప్పుడున్న కాదు. మనం ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మన ప్రెషర్ ఇండైరెక్ట్ గా పెడుతూ ఉండాలి. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ, మన రా కానీ, వీళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మనం అది పబ్లిక్ ఫోరం లో డిస్కస్ చేయక్కర్లేదు, ఎందుకంటే అది అట్లనే ఉండనియండి. అది కానీ ఉస్మాన్ నహాదీ వెనక రా హస్తం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉండొచ్చా, ఉండకపోవచ్చా? ఇంత చిన్న మనిషిని చంపడానికి రా అక్కర్లేదండి. అక్కడ వాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు కదా, వాళ్ళేమన్నారు, పట్టుకున్న ఒక మోటార్ సైకిల్ రైడరు ఇంకా చంపిన వాడు ఏమంటున్నాడు, అక్కడ ఉన్న పొలిటికల్, ఈయన ఒక నామినేషన్ వేసిండు అక్కడ కాన్స్టిట్యున్సీ నంబర్ 6 నుంచి పోటీ చేయడానికి. ఆ పోటీలో ఇటు గెలుస్తాడు అని భయం ఉండి వాళ్ళ పొలిటికల్ ఓపోనెంట్స్ చేపించారని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. రా ఎందుకని వీరంట పడ్డాం, వీరు చాలా చిన్న క్యాండిడేట్, వీరు అసలు అక్కడ లోకల్ సుపారీ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, అక్కడ మనం అక్కడ వెళ్ళక్కర్లేదు దానికోసం. షేక్ హసీనా మీద సింపతి ఏం లేదా ఈ 1 year లో? ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు బాగానే ఉండే దేశం, సరే ఆ 10-15 రోజులు గొడవ, కానీ సింపతి ఏముండదా అక్కడ పబ్లిక్ లో? ఆమె ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు అంతా అరాచకం తయారైంది. అది వస్తుంది మెల్లగా, అక్కడ రియలైజేషన్ రాబోతుంది, చూస్తూనే ఉండండి. ఇంకా కొన్ని రోజుల తర్వాత బంగ్లాదేశ్ లో డబ్బులు లేదు, తినడానికి తిండి లేని ఆ పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి షేక్ హసీనా ఉంటే బాగుంటుండే. సరే, ఆమె డిక్టేటర్ గా ఉండే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ మీరు పరిపాలించాలంటే మొత్తం డిక్టేటర్షిప్ నడుస్తుంది అక్కడ ఇంకేం నడవదు. అక్కడ పాకిస్తాన్ లాగానే ఒక ఫెయిల్డ్ స్టేట్ బంగ్లాదేశ్. మనం 71లో మన సోల్జర్స్ ని అక్కడ కోల్పోయి, వాళ్ళకి మనం ₹5 బస్ టికెట్ లో మనం బస్ టికెట్ కొంటున్నప్పుడు ఆ టైంలో 5 పైసలు మనం ఒక బస్ టికెట్ నుంచి వాళ్ళకి ఇచ్చాం రిలీఫ్ ఫండ్ గా. మనం స్టాంపులు ఇష్యూ చేసాం బంగ్లాదేశ్ కోసం. ఇదన్నీ చేసి ఇచ్చిన తర్వాత ఈ మూర్ఖులు చూడండి ఇప్పుడు మన వైపు తిరుగుతారు. భస్మాసుర్ ఎఫెక్ట్ అంటారు నేను దీనప్పుడు. మన తల మీద చేయి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి మనం మెర్సీ ఉండకూడదు. మనం చేయాల్సింది మనం చేసాలి. అదాని 17%, బంగ్లాదేశ్ కి 12 నుంచి 17% పవర్ సప్లై చేస్తారు వాళ్ళ ప్లాంట్, జార్ఖండ్ లో ఉన్న ప్లాంట్ నుంచి. ఆ కరెంట్ కూడా మెల్లగా బంద్ చేయాలి, అంతే. బంగ్లాదేశ్ అంధకారంలో వెళ్ళిపోతుంది. మనం చేయాల్సింది మనం చేస్తూనే ఉండాలి. బే ఆఫ్ బెంగాల్లో మన నేవీ ప్రెసెన్స్ పెంచుకోవాలి. పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా ఆయుధాలు తీసుకుంటే అక్కడ మనం పట్టుకోవచ్చు దాన్ని, ఎందుకంటే యుఎస్ కూడా అదే చేస్తున్నారు వెనిజువేలాలో. మనం కూడా చేసేది అది తప్పేం లేదు. యుఎస్ రేపు చెప్పలేరు మీరు చేయకూడదు, మీరు అదే చేస్తున్నారు కదా వెనిజువేలాలో, మేము కూడా చేస్తాం బంగ్లాదేశ్ వైపు. ఇట్లానే ప్రెషర్ పెట్టుకుంటే పోతే యూనిస్ పారిపోతాడు అక్కడ. చూడండి నేను రాసిస్తాను మీకు, ఫిబ్రవరి మార్చ్లో యూనిస్ అక్కడి నుంచి పారిపోతాడు 100%. ఎందుకంటే ఆయన కోసం ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ కాదు, ఆయన ఒక ఎన్జిఓ నడిపించిన మనిషి, అంతే. ఆయనకి ఎన్నో ఎక్స్పీరియన్స్ అంతే. ప్రపంచ శాంతి బహుమతి గ్రహీత అశాంతి మొత్తం ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇంత అశాంతికి కారణమైనాడు. ఈ శాంతి పురస్కారం అనేది మన అందరికి తెలిసిందే. ఆయన పెట్టిన గ్రామీణ బ్యాంక్ సంగతి మీకు తెలిసింది అయిపోయింది. ఇప్పుడు అది బంద్ అయిపడి ఉంది మొత్తం.
ఒక మన దగ్గర మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. అంటే మీరు ఒకరిని పట్టుకుంటే వాళ్ళు 5 మందిని పట్టుకోవాలి, ఆ 5 మందిని పట్టుకురావాలి. ఆ స్కీమ్ ఉండే ఆయనది అక్కడ, చైన్ స్కీమ్. చైన్ స్కీమ్. ఆ చైన్ బ్రేక్ అయింది, ఆ బంద్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు దాని గురించి. మన వాళ్ళేమో యూపీఏ హయాంలో అదే మోడల్ మన భారతదేశంలో కూడా రెప్లికేట్ చేయాలని చెప్పారు. మంచిగా చేయలేదు, మంచి బుద్ధి ఎవరికో ఉండేది చేయకూడదు అని చెప్పేసి. సో ఈ నోబెల్ పీస్ ప్రైజ్ రావడము, మ్యాక్సెస్ అవార్డు ఇవ్వడము, అదంతా పెద్ద స్కామ్. దీంట్లో పెద్ద దానికి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లాంటి ఎకనామిక్స్ లో నోబెల్ ఇవ్వడం ఇంకోటి. ఈ పీస్ ప్రైజ్ అనేది ఇస్ అ పొలిటికల్ ప్రైజ్ ఆల్వేస్. మీరు చూడండి, ఎవరికైనా మైక్రో ఫైనాన్స్ కు ఇవ్వడం, మైక్రో ఫైనాన్స్ ఆలోచించండి. ఆ మైక్రో ఫైనాన్స్ కి పీస్ కి ఏం సంబంధం అని అడిగితే ఇక అక్కడ శాంతి, బంగ్లాదేశ్ లో ఆయన ఈ బ్యాంకు పెట్టుకున్నాక మొత్తం శాంతి వచ్చేస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం, ఒక అడ్మినిస్ట్రేటర్ అంటే ఆయనకు సంతకం పెట్టడానికి కూడా ఆథరైజేషన్ లేదు. నాట్ ఈవెన్ అన్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ ఓన్లీ అన్ అడ్వైజర్. ఒక అడ్వైజర్ ఒక దేశం ఎన్ని రోజులు నడిపిస్తారండి. కానీ దీని అన్నిటికీ మెచ్చుకోవాల్సింది బంగ్లాదేశ్ లో ఉన్న ఆర్మీని. ఇది సిమిలర్ ఇన్సిడెంట్ పాకిస్తాన్ లో జరిగితే ఇప్పుడు దాకా అక్కడ మార్షల్ లా పెట్టేసి ఆర్మీ మొత్తం టేక్ ఓవర్ చేస్తుంది. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ చూడండి, ఇప్పుడు కూడా వాళ్ళు బ్యారక్స్ లో ఉన్నారు, వాళ్ళు రియాక్ట్ కావట్లేదు దేనికి. అది పెద్ద ఒక రెవల్యూషన్. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఉన్న ఆర్మీ చాలా మటుకు న్యూట్రల్ గా ఉంటారు. కానీ చెప్పలేము ఎన్ని రోజులు వాళ్ళు ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ముందు ఖలీదా జియా వాళ్ళ హస్బెండ్ అప్పుడు ఆర్మీ చీఫ్ ఉండే, ఆయన టేక్ ఓవర్ చేసుకుని మీకు గుర్తుంటుంది. సో డెఫినెట్ గా ఆర్మీ ఉన్నారు, ఆర్మీ చూస్తుంటారు. కానీ అక్కడ యుఎస్ ఉన్నారని చెప్పి బంగ్లాదేశ్ ఆర్మీ ఇప్పుడు ఏం చేయరు. యుఎస్ ఆర్మీ అక్కడ కూర్చున్నారు, వాళ్ళ అడ్వైజర్స్ అక్కడ ఉన్నారు బంగ్లాదేశ్ లో. సో ఆ పరిస్థితుల్లో సిఐ అడ్వైజర్స్ అక్కడ ఉన్నారు. బంగ్లాదేశ్ లో ఒక కూ జరగడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దానికన్నా. ఓకే, ఇప్పుడు యుఎస్ ఎందుకు ఈ విషయంలో షేక్ హసీనా వాజిద్ను ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసింది అంటే చైనా గురించి అని అంటారు. బట్ ఈ విషయంలో మనం యుఎస్ను కన్సోల్ చేసే ప్రయత్నం చేయలేదా ఈ విషయంలో అమెరికాను? లేదు, అమెరికా వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకుంటాడు, ఎవరి పని వాడు చూసుకుంటాడు. సింపుల్ యాజ్ దాట్. ఆల్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఇది ఏమైందంటే వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే చైనా మీద నిఘా పెట్టాలి. అదే గాడిది కాలు పట్టుకోవాలంటే పట్టుకుంటారు వాళ్ళే. మనం మరి ఈ విషయంలో షేక్ హసీనా వాజిద్ని కన్విన్స్ చేయలేదా అమెరికా వాళ్ళని చైనా మీద నిఘా పెట్టుకున్నారు? లేదండి, అంటే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ ఇదంతా జరిగింది మనకు అన్నీ తెలుసు. ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది, స్టూడెంట్ ప్రొటెస్ట్ ఎవరు చేపించారు? మనం 71 వార్లో ముక్తి బాహినీని ట్రైన్ చేసాం మన ఇండియన్ ఆర్మీ. మనీక్షా గారు అప్పుడు లీడ్ చేసినప్పుడు, యాక్షన్ లీడ్ చేసిన టైంలో ముక్తి బాహిని ఒక ఇన్సర్జెంట్ గ్రూప్ ఉంది. వాళ్ళు చేసిన పోరాటంతో బంగ్లాదేశ్ లో చాలా మటుకు మన ఆర్మీకి ఎంటర్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. దాని తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు స్కూల్లో కానీ ఉద్యోగాల్లో కానీ. అది ఇస్లామిస్ట్ కి నచ్చలేదు అసలు. ఎందుకంటే ఇస్లామిస్ట్ వాళ్ళు అసలు పాకిస్తాన్ వైపు ఉన్నారు ఆ టైంలో. పాకిస్తాన్ ఆర్మీని సపోర్ట్ చేశారు ఈ ఇస్లామిస్ట్. ఢాకా యూనివర్సిటీలో కాల్పులు జరిపినప్పుడు కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు పాకిస్తాన్ ఆర్మీని. సో అక్కడ ఉన్న ఈ ముక్తి బాహిని మీదే ఇప్పుడు ఆ ముక్తి బాహిని తర్వాత మారి అవామీ లీగ్ అయిపోయింది. అక్కడ షేక్ హసీనా పార్టీ అయిపోయింది. మనకు అందరు గుర్తుంది, షేక్ ముజీబుర్ రెహమాన్ హత్య కూడా అక్కడ ఇస్లామిస్ట్ వాళ్ళు చేపించారు. కొంత ఆర్మీ వాళ్ళు కలిసి ఇస్లామిస్ట్ కలిపి మన ఒక గంట సేపు లేట్ వెళ్ళింది మన హెలికాప్టర్ అక్కడికి. కానీ ఈసారి కరెక్ట్ గా మనం దానికన్నా ముందు షేక్ ముజీబుర్ రెహమాన్ హత్య లెసన్ మనకు తీసుకొని మనం షేక్ హసీనాని ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి హిందన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కి తీసుకొచ్చాం ఇక్కడ ఢిల్లీ దగ్గర. దాని తర్వాత ఆమె ఎక్కడున్నో ఏ ప్రొటెక్షన్ ఉన్నా మనం మాట్లాడరు, మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు. షీఈ్ అండర్ అ సేఫ్ కస్టడీ, దాంట్లో ప్రాబ్లం లేదు. మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉన్నది బంగ్లాదేశ్ తో, కానీ పొలిటికల్ ఎక్స్ట్రాడిషన్ కి మనకి ట్రీటీ లేదు. సో వాళ్ళు ఏ కేసు అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టవచ్చు, ఉరి శిక్ష పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. బంగ్లాదేశ్ ఒక చిన్న రాజ్యం. మనం కావాలంటే రేపు ఒక ఆర్మీని తీసుకెళ్లి వాళ్ళని కంప్లీట్ గా ఫినిష్ చేయొచ్చు, కానీ మనం చేయకూడదు. ఎందుకంటే అది పెద్ద ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోతుంది. మనం ఎక్కడున్నాం అక్కడే ఉండాలి, మనం ఏం చేయక్కర్లేదు. ఎప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను, ఫ్రాగ్ ఇన్ ద హాట్ వాటర్ అని చెప్పేసి. కప్ప నీళ్ళలో పడేస్తే, వేడి నీళ్ళ పడేస్తే బయటికి దుంకేస్తుంది. అది దాన్ని చల్ల నీళ్ళ పెట్టి నీళ్లు మెల్లగా గరం చేసుకుంటే వెళ్ళిపోతే, వేడిగా చేసుకుంటే అది చనిపోతుంది అక్కడే. బంగ్లాదేశ్ కూడా ఇదే చేయాలి. మెల్లగా వాళ్ళ ఎకానమీని మనం కొట్టాల్సింది. మన గవర్నమెంట్ మన దగ్గర ఉన్న మన జీడిపి కంటే వాళ్ళ జీడిపి ఎక్కువైందని ఒక 2-3 సంవత్సరాల క్రితం మనకంటే తలసరి ఆదాయం ఎక్కువ కంపేర్ చేశారు. గతంలో కేసీఆర్ కూడా అన్నారు బంగ్లాదేశ్ పర్ క్యాపిటా క్యాల్కులేషన్, అది పర్ క్యాపిటా ఇన్కమ్. వాళ్ళ జీడిపి ఎక్కడుంది, మన జీడిపి. వి ఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. అదే పర్ క్యాపిటా ఇన్కమ్ లో మనం దాటిపోయింది, వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ ఉన్నంత మనది లేదు. అది మళ్ళీ అడుక్కొని ఎందుకు తింటున్నారండి? ఇప్పుడు తినడానికి ఏం లేదు, పాకిస్తాన్ లాగా కొట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఫారిన్ ఎక్స్చేంజ్ ఒక వారం 2 వారాలు కొనాల్సిన క్రూడ్ ఆయిల్ డబ్బులు లేవు. ఇప్పుడు యుఎస్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు.
సో అదంతా ఏం చెప్తారు క్యాల్కులేషన్, మన లెఫ్టిస్ట్ ఎకానమిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్న క్యాల్కులేషన్ ఇదంతా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మనకన్నా హ్యాపీగా ఉన్నారని చెప్పి ఎవడో ప్రెస్ ఇండెక్స్ పెట్టిండు. ఆఫ్ఘనిస్తాన్ ప్రెస్ ఎక్కడ ఉందండి? ఆలోచించండి. అట్లాంటి ఈ సర్వేలు అన్నీ వస్తుంటాయి, ఇట్లాంటి ఫేక్ సర్వేస్ అని. అది మనం ఎప్పుడు పట్టించుకోక్కర్లేదు. అది చేస్తున్న వాళ్ళకి ఒక అజెండా ఉంటుంది, ఆ అజెండా ప్రకారం వాళ్ళు చేస్తారు. మన పని మనం చేసుకోవాల్సింది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు చూడండి, తిరుపూర్లో కానివ్వండి, కీటెక్స్ లాంటి కంపెనీ కానివ్వండి, లుధియానాలో ఉన్న కంపెనీస్కి గవర్నమెంట్ ఒక $50 మిలియన్ ఇచ్చేసి వాళ్ళని US కి ఎక్స్పోర్ట్ చేయడానికి సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా నష్టంలో ఉన్నారు ఇప్పుడు ఈ టారిఫ్ వచ్చిన తర్వాత. టారిఫ్ వల్ల బాగా ప్రాబ్లం. అది బట్టి మనకి 50% టారిఫ్ ఉంది, బంగ్లాదేశ్ కేమో తక్కువ ఉంది. దానివల్ల బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి 15%. కానీ వాళ్ళ క్వాలిటీ మన క్వాలిటీ ఎక్కడ దగ్గరికి రాదండి. అది ఎప్పుడు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ మొత్తం పడిపోయింది. మనం అనుకుంటాం బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ పెరిగిందని, కానీ మీకు తెలుసు పోయిన నెలల్లో నవంబర్లో మన ఎక్స్పోర్ట్ US కి పెరిగింది లాస్ట్ టైం. ఆలోచించాను, టారిఫ్ పెట్టిన తర్వాత కూడా మన ఎక్స్పోర్ట్ పెరిగింది US కి. ఎట్లా పెరిగిందండి? ఎందుకంటే అక్కడ ఉన్న డిమాండ్, ప్రోడక్ట్ డిమాండ్ మీద ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ తయారు చేస్తున్న క్వాలిటీ మన దగ్గర నుంచి వెళ్ళే క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. US లో కన్స్యూమర్ క్వాలిటీ చూస్తారు, ప్రైస్ ఒక్కటే కాదు. సో దాంతోనే మనకి ఎక్స్పోర్ట్స్ పెరిగింది. నాట్ జస్ట్ విత్ US. సెకండ్ పొజిషన్లో UAE ఉన్నారు మన దగ్గర. మూడో పొజిషన్లో చైనా. 90% చైనాతో మన ఎక్స్పోర్ట్స్ పెరిగింది. US తో 29% పెరిగింది. ఇది జరుగుతుంది. ఓకే. సో ఒకటి హిందువుల అంశం, హిందువుల రక్షణ ఎట్లా? బంగ్లాదేశ్లో ఉన్న ఇప్పటికీ 1.3 కోట్ల మంది హిందువులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ ద్వారా చాలా మంది మొరాల్ దెబ్బతింటుంది. వాళ్ళని టెంపరీగా ఇండియాకి తీసుకురావడానికి ఇన్వైట్ చేయాలి, ఒక కారిడోర్ క్రియేట్ చేయాలి. ఓకే. ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ తెప్పించుకొని వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి ఉంటారు, వాళ్ళకి క్యాంప్ పెట్టేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చి ఇక్కడ ఉంచాలి. దాని తర్వాత వాళ్ళు రిటర్న్ పర్మనెంట్ గా తెచ్చుకుంటే నష్టం ఏంది? 130 కోట్ల మంది ఉన్నారు, 1.3 కోట్ల మంది మనకు భారమా? అది మమతా బెనర్జీకి నచ్చదు కదా, మీరు అర్థం చేసుకుంటలేరు పాలిటిక్స్. దాంట్లో హిందువులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఒక మొత్తం బెంగాల్లోంచి రోహింగ్యాలను తీసుకుంది. సరే, రోహింగ్యాలు హైదరాబాద్ వచ్చారు, సరే రానివ్వండి. వాళ్ళందరూ వచ్చినప్పుడు బెంగాల్కు పోయినారు, అస్సాం పోయినారు, తర్వాత ఇన్ని రాష్ట్రాలకు. బీహార్లో కిషన్గంజ్ జిల్లా అయితే బంగ్లాదేశ్ ముస్లిమ్స్, హిందువులు ఏం తప్పు చేశారు? ముస్లిమ్స్ మాత్రమే రావాలా? అదే అంటున్నాను నేను. ఇప్పుడు CAA ఉన్నప్పుడు దాకా మనం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మనం సిటిజన్షిప్ వాళ్ళకి ఇచ్చేస్తాం. మీరు చెప్పినట్లు కరెక్టే. ఇప్పుడు 1 కోటి మంది వచ్చారనుకోండి, వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉండిపోతే మమతా బెనర్జీ రేపు పొద్దున్న డ్రామా స్టార్ట్ చేస్తుంది, వీళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు అది ఇది అని చెప్పేసి. అది జరగబోతుంది. అదే టైంలో అక్కడి నుంచి 1 కోటి మంది ముస్లిమ్స్ వస్తే ఆమె చప్పట్లు కొట్టుకొని వాళ్ళకి ఏ సర్టిఫికేట్ కావాలంటే, రేషన్ కార్డు కావాలంటే అన్ని మొత్తం ఇచ్చేస్తుంది ఆమె, ఆధార్ కార్డుతో సహా. సో మనం చేయాల్సింది ఏంటంటే స్పెసిఫిక్లీ చిన్నగా మనం బంగ్లాదేశ్ నుంచి ఎవరు రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక సేఫ్ కారిడోర్ క్రియేట్ చేసి, కావాలంటే యునైటెడ్ నేషన్స్ ఫ్లాగ్ కింద వాళ్ళని భారతదేశం తరఫు తెచ్చుకోవాలి. అది ఏమవుతుందంటే అదొక ఇంటర్నేషనల్ అటెన్షన్ డ్రా చేస్తుంది. సడన్ గా ఒక రెఫ్యూజీ క్రైసిస్ ఉంది బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు చంపుతున్నారు. ఎందుకంటే మనం చూసాం, నైజీరియాలో క్రిస్టియన్స్ ని చంపుతున్నారని చెప్పి, సుడాన్ లో క్రిస్టియన్స్ ని చంపుతున్నారని చెప్పి ట్రంప్ బాంబింగ్ ఆర్డర్ చేశారు. అక్కడ బాంబింగ్ చేశారు. మనం ఎందుకు చేయకూడదండి? మనం కూడా చేయాలి, కానీ మనం చేయం ఇప్పుడు. ఎందుకంటే మన US కాదు, మన ప్రపంచ పోలీస్ కాదు మనం. అది చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. కానీ మన ఒక ప్రెషర్గా వీ షుడ్ ఓపెన్లీ ఇన్వైట్ బంగ్లాదేశ్ నుంచి ఏ హిందువులు ఇక్కడికి రావాలనుకుంటారో, హిందువులు ఒకరే కాదు, ఎనీ మైనారిటీ, దట్ ఈస్ పార్సీ, జైన్, సిక్, క్రిస్టియన్ ఎవరైనా కానీ వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళని ఇటువైపు పిలిపించుకోవాలి. వాళ్ళని టెంపరీ క్యాంప్స్లో మన ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళని ఇక్కడ ఉంచి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువుకోవాలని చదువు చెప్పి 1 సంవత్సరం తర్వాత చూద్దాం ఏమవుతుంది. కావాలంటే వాళ్ళకి సిటిజన్షిప్ కూడా ఇవ్వచ్చాం. సో ఈ ఆఫర్ ఇస్తే కనుక ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? అక్కడ వాళ్ళ ఆస్తుల్ని, భూముల్ని ఇవన్నీ వదిలేసి వస్తారా అక్కడ ఉన్న బంగ్లాదేశీ హిందువులు? అది మనం 47లో చూసాం. పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకుని పారిపోయి వచ్చారు వాళ్ళు ఆ టైంలో. ఆ పరిస్థితిలో బంగ్లాదేశ్ హిందువులు ఇప్పుడు లేరు. మనం ఒకటే ప్రెషర్ ఏం పెట్టాలంటే, మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం అని ఒక భయం ఉండాలి. మనం గుర్తుపెట్టుకోవాలి అది. వాళ్ళు మా హిందువుల మీద మీరు దాడి చేస్తే మేము చూసి ఊరుకోము, కొన్ని రోజులు చూస్తాము, దాని తర్వాత మేము ఏం చేయాలో చేస్తాం. మేము US కానీ UK కానీ ఇట్లాంటి రాజ్యాలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్న, ఫైనాన్స్ చేస్తున్న బంగ్లాదేశ్కి ఫైనాన్స్ ఆపమని చెప్పాలి. ఒక టెర్రరిస్ట్ నేషన్ గా డిక్లేర్ చేయాలి. FATF లిస్ట్ కింద ఒక టెర్రరిస్ట్ నేషన్, టెర్రరిజం సపోర్ట్ చేస్తున్న నేషన్ గా డిక్లేర్ చేసి, జమైతే ఇస్లామీ లాంటి ఆర్గనైజేషన్ ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేయాల్సి. కానీ మీరు చూసుంటారు మన వైపు నుంచి అసదుద్దీన్ ఓవైసీ కానివ్వండి, మమతా బెనర్జీ కానివ్వండి,
అఖిలేష్ యాదవ్ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, వీళ్ళు ఎవ్వరు ట్వీట్ చేయట్లేదు, వీరెవ్వరు ప్రియాంక మాట్లాడలేదు. గాంధీ ట్వీట్ చేసింది, అది పవన్ కళ్యాణ్ చేశాడు. పవన్ కళ్యాణ్ మళ్ళీ అట్లీస్ట్ వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కదా, నేను నాన్ ఎన్డీఏ చెప్తున్నాను నేను. అంటే ప్రియాంక గాంధీ చేసింది అంటే ఆమె పాలస్తీనా బ్యాగ్ పట్టుకున్నందుకు మళ్ళీ బ్యాలెన్స్ చేసేందుకేమో, అదే పాలస్తీనా అన్నందుకు నేను ఇది కూడా చేస్తున్నా అన్నందుకు బహుశా. రాహుల్ గాంధీ రోడ్డు మీద కుక్క వస్తే కూడా మోదీ మీద ఇస్తా పని ఉంది రాహుల్ గాంధీది. ఆ రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక మాట అనట్లేదు. మమతా బెనర్జీ ఎక్కడో ఒక అఖలాక్ ని హత్య చేసినప్పుడు, అక్కడ ఆవు లేదు మాంసం ఉందని చెప్పి చేసినప్పుడు దానికి పెద్ద ఇష్యూ చేశారు. లక్షల రూపాయలు కేరళ సీఎం వచ్చి 10 లక్షలు ఇచ్చారు అఖలాక్ వాళ్ళ ఫ్యామిలీకి. ఆలోచించి ఎక్కడ కేరళ, ఎక్కడ హర్యానా, ఇట్లాంటి పరిస్థితులు ఉంది మన దగ్గర. ఈ ఓట్ బ్యాంక్ కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. హిందువులు తీసుకురావాలంటే తీసుకురావాల్సింది ఎక్కడికి, వాళ్ళు వస్తారో లేదో అది ఇంకో మాట. ఎందుకంటే మీరు చెప్పినట్లు వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది, వాళ్ళ ఆస్తి అక్కడ ఉంది, అన్ని అక్కడే ఉంది కదా. వాళ్ళు అమ్మలేరు కూడా ఇల్లు, ఎవరు కొనుక్కోరు, కొనుక్కుంటే కూడా వాళ్ళు డిస్ట్రెస్ సేల్ ఉంటుంది అది. సో డెఫినెట్ గా మనం ఒక పిలుపు ఉండాలి, ఒక భయం ఉండాలి బంగ్లాదేశ్ గవర్నమెంట్ కి, మేము ఇది చేయొచ్చు అని చెప్పేసి. అది కాకుండా 1.3 కోట్ల మంది హిందువులు రాకపోవచ్చు, 10 లక్షల మంది 20 లక్షల మంది వచ్చినా పర్లేదు, మనకేం భారం కాదు. నేను మొన్న చెప్పినప్పుడు ఫేస్బుక్లో చేస్తే చాలామంది దానికి పాజిటివ్గా స్పందించారు. నాకు అనిపించింది ఆ మూమెంట్లో, అరే మనం 130 కోట్ల మందిని భారత భూమి భరిస్తుంది, 1.3 కోట్ల మంది అంటే 1% భరించలేమా? మన సిర్పూర్ కాగజ్నగర్లో బెంగాలీస్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. కరెక్ట్. ఇది మొన్న నాకు ఎవరో మెసేజ్ పంపించారు, కొండాపూర్ వైపు చాలా మంది ఉన్నారు సురేష్ గారు అని చెప్పి. ఏదో ఒక నేను యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను చెప్తున్నా అండి, అది ఇంకో మాట, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఇక్కడున్న ప్రతి బంగ్లాదేశ్ తీసుకొని డిటెన్షన్ సెంటర్లు వేయాలి. ఒక భయం ఉండాలి, మీరు అక్కడ చేస్తే మేము ఇక్కడ చేయొచ్చు అని చెప్పి. ప్రతి బంగ్లాదేశ్ హైదరాబాద్ ఉండనియండి, ముంబై ఉండనియండి, ఎక్కడైనా కానీ. బెంగాల్ అయితే జరగదు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వాళ్ళని ఏం చెప్తారు, వాళ్ళకి దండ వేసి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలంటే ఇస్తారు. కానీ మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు ఆమె టర్మ్ ఇంకా 3 నెలలే కదా, మార్చి ఏప్రిల్ వరకే కదా ఆమె టర్మ్. అదే ఆమెకు ఓట్లు కావాలి కదండి. ఆమె ఏమైనా చేస్తుంది ఓట్ల కోసం. ఏమైనా చేస్తారు, మేము ముస్లిమ్స్ కోసం ఇంత చేస్తున్నాం చూడండి అని చెప్పి. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే బేసిక్లీ బంగ్లాదేశ్లో ఇక్కడున్న బంగ్లాదేశీ ప్రతి బంగ్లాదేశీని ఐడెంటిఫై చేసి డిటెన్షన్ సెంటర్కి మార్చుకోవాలి. ఎందుకంటే మన చట్ట ప్రకారం అది పాసిబుల్. జైలు కాదు, డిటెన్షన్ సెంటర్ అంటారు. మన ఆసాం వైపు ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, ఈవెన్ తమిళనాడులో డిటెన్షన్ సెంటర్స్ ఉన్నాయి.